శశికళ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కళలో రిక్షా కనిపిస్తే కానీ లేదా ఆటో రిక్షా, సో రెండు రిక్షా కానీ ఆటో కానీ రెండు కనిపించినా మనకి ఒకటే ఫలితాలు ఉంటాయన్నమాట. సో ఆటో రిక్షా కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. కళలో మీరు ఆటోలో ప్రయాణిస్తున్నట్టుగా గనక చూసినట్లయితే చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు చేయబోయే పనులలో చాలా మంచి విజయాలు సాధించబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు ఎవరైనా సరే ఆటో నడుపుతున్నట్లుగా గనక కళలో చూసినట్లయితే సో ఇది కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. త్వరలోనే మీకు ధనలాభం కలగబోతుందని, ఎటువైపు నుంచి ఒకవైపు నుంచి మీకు డబ్బు కలిసి రాబోతుందని కళ యొక్క అర్థము. కళలో మీరు ఆటోలో మీతో పాటు ఇంకెవరైనా ప్రయాణికులతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇంకే విధంగానైనా సరే ప్రయాణం చేస్తున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే త్వరలోనే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా పెద్ద యాత్రను చేయబోతున్నారని, అంటే ఏదైనా వెకేషన్ కి వెళ్లబోతున్నారని, సో ఇంకేటైనా యాత్రలకు వెళ్లబోతున్నారని కళ యొక్క అర్థము. కళలో మీరు ఆటోలో ఒంటరిగా ఒక్కళ్లే ఉన్నట్టుగా, ఒక్కళ్లే డ్రైవ్ చేస్తున్నట్టుగా కానీ లేదా ఒక్కళ్లే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లుగా గనక కళలో చూసినట్లయితే ఇది కూడా మంచి కళ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే మీ జీవితంలో ఏదో మంచి కార్యం జరగబోతుందని కళ యొక్క అర్థము. సో ఇలా కళలో ఆటో రిక్షా ఏ విధంగా కనిపించినా సరే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కళలో మీరు ఆటో కానీ రిక్షా కానీ దాన్ని నెట్టుతున్నట్టుగా కానీ, అంటే మనం స్టార్ట్ అవునప్పుడు వాటిని ముందుకు నెడుతూ ఉంటాం కదా వెహికల్స్, అలా నెడుతూ ఉన్నట్టుగా గనక కళలో చూసినట్లయితే మీరు మీ బాధ్యతలే కాకుండా అనవసరమైన బాధ్యతలు కూడా భుజాలపై మోస్తున్నారు అని కళ యొక్క అర్థము. కాబట్టి నిజ జీవితంలో మీకు ఏదైతే అవసరమో అంతవరకే మీ బాధ్యతను నిర్వహించండి. అనవసరమైన బాధ్యతలను భుజాలపై వేసుకుని కష్టపడొద్దని కళ యొక్క అర్థము. కళలో మీకు ఆటో యాక్సిడెంట్ అయినట్లుగా గనక వచ్చినట్లయితే మీరు జీవితంలో ఎదగడానికి మీ సొంత ఆలోచనలపై ఆధారపడి ఉండాలి. మీరు చాలా కష్టపడితే గాని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు. కాబట్టి వేసే ప్రతి స్టెప్ లో కూడా చాలా కష్టపడి ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాలని కళ యొక్క అర్థము. కళలో మీకు ఆటో రిపేర్ అయినట్లుగా గనక కళ వచ్చినట్లయితే సో ఆటో మీరు రిపేర్ చేసి సాల్వ్ చేసుకుని దాన్ని బాగు చేసుకున్నట్లుగా కనుక మీకు కళ వచ్చినట్లయితే తప్పిపోయిన అవకాశాలు మిమ్మల్ని తిరిగి వెతుక్కుంటూ వస్తానే కళ యొక్క అర్థం. ఒకవేళ ఆటో రిపేర్ అయ్యి అది సాల్వ్ అవ్వకుండా అలాగే ఉంటే వచ్చిన అవకాశాలను కూడా మీరు చేజేతులారా పాడు చేసుకుంటున్నారని కళ యొక్క అర్థము. కాబట్టి ఇలాంటి కళలు వచ్చినప్పుడు కళ ఎలా వచ్చింది, రియాలిటీలో ఏం జరుగుతుందని తెలుసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి హార్డ్ వర్క్ చేయండి. సో తెలుసుకున్నారు కదా ఆటో రిక్షా ఏ విధంగా కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయని. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.